హౌస్‌లో మనం చూసినట్టయితే 'డెమోన్ పవన్‌కి, తనుజకి మధ్య ఒక గొడవైంది. అయితే 'డెమోన్ పవన్' కొంచెం గట్టిగా తనుజని ముందుకు తోసినట్టు అర్థమవుతుంది. అయితే ఆ విషయానికి తనూజ అయితే హర్ట్ అయిందనమాట. కానీ అక్కడున్న వాళ్ళేంటంటే జస్ట్ కమాండర్స్‌లో భాగంగా తను చేశాడు అని చెప్పేసి అందరన్నారు. అయితే 'డెమోన్ పవన్' తప్పైతే దీనిలో అసలు లేదు. కానీ తనూజకి ఆ మూమెంట్‌లో 'డెమోన్ పవన్' చాలా ఫోర్స్‌గా కొట్టినట్టు అనిపించింది. అందుకని నేను హర్ట్ అయ్యానురా! నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అన్నట్టుగా మాట్లాడిందనమాట. అయితే నిజానికి ఇక్కడ 'డెమాన్ పవన్‌కి' మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం నిజంగా చాలా అంటే చాలా పర్సనల్, చాలా సెన్సిటివ్. ఎందుకంటే లాస్ట్ వీక్ గనుక చూసుకున్నట్టయితే అంటే పై లాస్ట్ వీక్ 'డెమాన్ పవన్‌ని' 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికెళ్ళిపోమని చెప్పేసి 'నాగార్జున' గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో, ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ పవర్ ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ వర్డ్‌కి సంబంధించి తను పాపం సఫర్ అయ్యాడు. అయితే తనూజ కూడా ఆ మాట అనకుండా ఉండాల్సింది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇక తనూజ, డెమాన్ గురించి నాగ్ సార్ ఏం చెప్పారనేది గనుక చూసినట్టయితే, నాగ్ సార్ ఒక్కటే మాటన్నారు. తనూజని, డెమాన్ పవన్‌ని లేపి డెమాన్ నీ ఉద్దేశ్యం ఏంటి అంటే, సార్ నేను మామూలుగానే అన్నాను సార్. కమాండర్స్ కదా! జస్ట్ అందరూ ఆ రకంగా అంటే అందరూ కూడా ముందుకు రావటం, చెకింగ్‌లు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, ఆ చెకింగ్‌లో భాగంగా, ఆ గేమ్‌లో భాగంగా నేను జస్ట్ తనని స్లైట్‌గా పుష్ చేశాను. ఆ స్లైట్‌గా పుష్ చేశానన్న విషయం ఆమె కూడా ఒప్పుకుంది. కానీ తర్వాత తను హర్ట్ అయిందని అనిపించింది. నేనైతే ఏ తప్పు చేయలేదు సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనడం నాకు నచ్చలేదు అంటే, ఇప్పుడు నాకు సార్ ఏంటంటే తనూజని కూడా లేపి అడగడం జరిగింది. అయితే తనూజ ఏమందంటే, "సార్ నాకు ఆ మూమెంట్‌లో ఆ పద్ధతి నచ్చలేదు సార్" అంటే, అప్పుడు నాకు సార్ ఏమన్నారంటే, "తనూజ డెమాన్ కావాలనైతే ఆ ఇంటెన్షన్‌తో అయితే తను చెయ్యలేదు. మేబీ తను కొంచెం కమాండర్‌గా అలా మామూలుగా పుష్ చేసినప్పుడు నీకు అలా అనిపిచ్చుండొచ్చు కానీ, మేబీ నువ్వు అలాగా కొంచెం సెన్సిటివ్‌గా ఫీల్ అయ్యి ఉండుండొచ్చు. ఎనీవే నీకు గనక హర్ట్ అయితే తను సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాడా అని పవన్ డెమోన్ అడిగితే, సార్ నేను ఆ ఇంటెన్షన్‌తో చేయలేదు. కానీ తను ఫీల్ అయితే నేను సారీ చెప్తున్నాను సార్. దీనిలో మ్యాన్ హ్యాండ్లింగ్ అలాంటివైతే నేను అసలు చేయలేదు సార్ అని చెప్పేసంటే, అప్పుడు నాకు సార్ అన్నారనమాట. లేదు డెమాన్ నీకు నువ్వైతే తప్పైతే చేయలేదు. ఆ ఇంటెన్షన్‌తో కూడా చేయలేదు. కానీ తను ఆ టైంలో, ఆ మూమెంట్‌లో సెన్సిటివ్‌గా ఫీల్ అయింది కాబట్టి జస్ట్ సే సారీ. మీ ఇద్దరి మధ్య గొడవ తీరిపోతుంది అని చెప్పేసి చెప్పడమే చెప్పారనమాట. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.